Hello my dear learning companions, welcome to Vasishtha 360. My name is Raghavendra. ఇవాల్టి ఈ సెషన్లో మనము మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 పేపర్లో జనరల్ స్టడీస్ పేపర్ 1లో మన జనరల్ ఇంగ్లీష్ నుంచి 22 మార్కులకు గాను ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఈ 22 ప్రశ్నలు, ఈ 22 మార్కులకు సంబంధించినటువంటి కీ పేపర్ని ఇవాల్టి ఈ సెషన్లో మనం చూద్దాం. చాలామంది అభ్యర్థులు మాకు కాల్స్, మెసేజెస్ ద్వారా ఇన్ఫామ్ చేస్తున్నది ఏంటి అని అంటే ఇంగ్లీష్ పేపర్ చాలా టఫ్గా వచ్చింది అని. అండ్ క్వశ్చన్స్ని చూసిన తర్వాత కూడా అనిపించింది ఏంటి అని అంటే క్వశ్చన్స్ స్టాండర్డ్ పెరిగింది, మోడరేట్గా కంటే కొంచెం హై స్టాండర్డ్ ఇవ్వడం జరిగింది. ఒకే ప్రశ్నలో 4 ప్రశ్నల్ని 3 ప్రశ్నల్ని ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి టైం కన్జ్యూమింగ్గా ఉన్నటువంటి పేపర్ ఇది. బట్ డోంట్ వరీ, కొంచెం ఎక్కువగా టైం తీసుకుని ఆన్సర్ చేసినట్టయితే మంచి మార్క్స్ని, అంటే కరెక్ట్ ఆన్సర్స్ని అందరూ కూడా ఆన్సర్ చేయగలిగే వాళ్ళు. బట్ మనకు ఉండేది 150 మార్కులు, 150 ప్రశ్నలు. కాబట్టి ఈ 22 మార్కులలో చాలా వరకు తక్కువ టైంలో ఎక్కువగా చదివి అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి వచ్చింది. చాలా వరకు పొరపాటు ఎక్కడ చేస్తున్నారు అంటే సిమిలర్ ఆన్సర్స్ ఉండడం, అండ్ కొన్ని క్వశ్చన్స్ ఏంటి అని అంటే తికమక పెడుతూ ఉండడం. ఒకటే ప్రశ్నలో అంటే 1 మార్కు కోసము 4 మార్కులు, అంటే సుమారు 4 ప్రశ్నలు చదవాల్సిన అవసరం ఉండింది అనమాట. ఇది చాలామంది కాస్త బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ గ్రూప్ 2 పేపర్లో ఇవ్వబడినటువంటి 22 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్కి సంబంధించి ఇవి మోడరేట్ కంటే కాస్త హై స్టాండర్డ్లోనే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి ఇంగ్లీష్ని కాస్త నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకి మాత్రం ఈ పేపర్లో మాత్రం నిజం చెప్పాలంటే చాలా వరకు ఇంత టఫ్గా ఇవ్వబడింది అని అనిపించింది. సో అందరికీ కూడా ఇలాగే అనిపించింది. కొంచెం ఇంకాస్త టైం ఉంటే మనం వీటికి ఆన్సర్ చేయగలిగే వాళ్ళము అని అందరూ అనుకుంటున్నారు. బట్ ఇది పరీక్ష, ఇచ్చిన టైంలోనే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది జరిగిపోయింది, దాని గురించి ఇక వరి అవ్వకండి. ఇంగ్లీష్లో ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతారు అని నిరూపించింది మన ఈ గ్రూప్ 2 పేపర్. బట్ డోంట్ వరీ, మనం ఇమీడియట్గా ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి ఈ కీ పేపర్ని చూద్దాం. అండ్ మేము కాస్త లేట్గా వస్తున్నాం, బట్ లేటెస్ట్గా ది బెస్ట్గా మీకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వస్తున్నాను. సో ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇక్కడ ఇచ్చినటువంటి కీ పేపర్ నేను ఒక సిరీస్ కోడ్ ఉన్నటువంటి తీసుకున్నాను. ఇక్కడ క్వశ్చన్స్ మారుతూ ఉండొచ్చు, ఆప్షన్స్ కూడా మారుతూ ఉండొచ్చు. దయచేసి ఇక్కడ నేను ఏవైతే ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తానో మీ క్వశ్చన్ పేపర్లో ఏవైతే అక్కడ ఉంటాయో అవి మాత్రమే ఆప్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ నేను ఇచ్చిన ఆప్షన్స్లలో మీకు ఇచ్చినటువంటి పేపర్లో, మీరు రాసినటువంటి పేపర్లో ఆప్షన్స్ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ 1 2 3 4 ఇచ్చిన ఆర్డర్లో అక్కడ 1 2 3 5 4 2 1 3 ఆర్డర్లో అలా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. బట్ మీరు మాత్రం ఐ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్, క్వశ్చన్ అండ్ ఇక్కడ నేను చెప్పే కరెక్ట్ ఆన్సర్స్ని బేస్ చేసుకుని మీ క్వశ్చన్ పేపర్లో మీరు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే బెటర్ అవుతుంది. ఓకే, ఇమీడియట్గా ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. ఇండియా అండ్ చైనా హెల్డ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిప్లొమాటిక్ టాక్స్. ఇక్కడ చూడండి, డిప్లొమాటిక్ టాక్స్ టు కంప్లీట్ ద disengagement process in eastern Ladakh and in the dash of any breakthrough dash to maintain regular contact dash diplomatic and military channels dash border peace అనంది. ఒకటే ఒక సింపుల్ సెంటెన్స్ చూడండి, బార్డర్ పీస్ అనంది. బార్డర్ పీస్ అంటే సరిహద్దుల వద్ద శాంతి భద్రతల కొరకు లేదా సరిహద్దుల వద్ద శాంతి నెలకొల్పడం కోసం లేదా కొరకు అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఇచ్చినటువంటి డి ఆప్షన్ ఏదైతే ఉందో, డి ఆన్సర్ ఏదైతే ఉందో, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కొరకు అనే మీనింగ్ ఉండాలి. అది ఏముంది? ఇఫ్ ఆర్ ఫర్ అంటే కొరకు, ఆన్ అంటే మీద, సో ఇది కాదు. నెక్స్ట్ డెత్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ఎట్ అని వచ్చింది, సో ఇది కూడా కాదు. ఇక నెక్స్ట్ ల్యాక్ పర్మిటెడ్ విత్ ఇన్ ఫ్రమ్ అని ఉంది, నుండి అని ఉంది. శాంతి భద్రతల నుండి అంటామా, శాంతి భద్రతల కొరకు అంటామా? కొరకు అంటాం కాబట్టి ఇది కాదు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి గమనించండి, ఇండియా అండ్ చైనా హెల్డ్ అనదర్ రౌండ్ ఆఫ్ డిప్లొమాటిక్ టాక్స్. మరొక దఫా మళ్ళీ వారి చర్చల్ని కొనసాగించారు. దేనికోసం? టు టాక్స్ టు కంప్లీట్ ద డిస్ఎంగేజ్మెంట్ ప్రాసెస్ ఇన్ ఈస్టర్న్ లడక్ అండ్ ఇన్ ద అబ్సెన్స్ అని వస్తుంది ఇక్కడ. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ బ్రేక్ త్రూ, ఏదైనా బ్రేక్ త్రూకి సంబంధించినటువంటి ఆబ్సెన్స్ ఉన్నట్లయితే అగ్రీడ్ టు మెయింటైన్ రెగ్యులర్ కాంటాక్ట్ ఫ్రమ్ డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ ఛానల్స్ ఫర్ బార్డర్ పీస్. సో ఆప్షన్ 1, ఇక్కడ నాది ఆప్షన్ 1 ఉంది. మేబీ మీకు ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ ఉండొచ్చు. బట్ ఆన్సర్ మాత్రం ఇది అవుతుంది, గుర్తుంచుకోండి. సో ఇది మొదటి ప్రశ్నకు ఆన్సర్. ఇక రెండో ప్రశ్న చూద్దాం. సెవెరల్ ఎక్స్ బ్యాంక్ కస్టమర్స్ హ్యావ్ రిపోర్టెడ్ ఈదర్ అటెంప్టెడ్ ఆర్ సక్సెస్ఫుల్ డాష్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్ డాష్ the last 5 years. The bank said that the transactions dash to be been attacked. గమనించండి,
టు బి అని ఉంది ఇక్కడ, బిన్ అటాక్. The bank said there was no dash of any breach as the frauds were undertaken with the basic card information. The debited amounts were recoverable అనుంది. ఏదైనా సరే ఇక్కడ ఒకసారి టు బి అని అనుకోండి, అనిపిస్తుంది కనిపిస్తుంది అన్నప్పుడు ఈ సెంటెన్స్ని ఇక్కడ మనం యూస్ చేయొచ్చు. అలాంటిది ఇక్కడ ఆప్షన్స్లో ఏది ఉందో చూద్దాం. సక్సెస్ఫుల్ వాయిలెంట్ ట్రాన్సాక్షన్స్ అంటామా? అనము. లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్ అంటామా? అనము. ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్ అని ఉంది, సో ఇది కాదు. నెక్స్ట్ ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ అంటున్నాం. ఇక్కడ చూడండి, ఏవైతే ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, బిన్ అటాక్, వీటన్నిటికీ చూస్తే ఇది ఏమనిపిస్తుంది? ఫ్రాడ్ జరిగింది అని కదా. సో అందుకే ఫ్రాడలెంట్. ఆప్షన్ 3లో సక్సెస్ఫుల్, ఫ్రాడ్యులెంట్, సక్సెస్ఫుల్ ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇంటర్నేషనల్ మర్చెంట్స్ ఓవర్ ద లాస్ట్ అని అంటాం. గత కొన్ని సంవత్సరాల నుంచి, ఓవర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అని ఉంది. సో ఇక్కడ ఓవర్ అని వస్తుంది. ఫ్రాడులెంట్ ఓవర్ అపియర్డ్, అనిపిస్తుంది అన్నట్టుగా, ఆ విధంగా మాకు అనిపిస్తుంది. దేని రకంగా అనిపిస్తుంది? ఇక్కడ బిన్ అటాక్ అనేది జరిగింది, ఆ ఫ్రాడ్ జరిగింది కాబట్టి అని. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మిగతా ఏవి కూడా కరెక్ట్ ఆన్సర్ కావు. ఇది కొంచెం టఫ్ ప్రశ్ననే మిత్రులారా, కానీ క్వశ్చన్ ఒకసారి చదివి ప్రాపర్గా ఆప్షన్స్లో నుంచి ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ గ్రూప్ 2 పేపర్లో జరిగింది ఏంటి అని అంటే, క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చాలామందికి తెలియలేదు, కానీ ఆప్షన్స్ని చూసిన తర్వాత ఆన్సర్ని చాలా వరకు తెలుసుకోగలిగాం. కాబట్టి ఇలాంటి సమయాల్లో, అంటే ఒక సినిమా డైలాగ్ కూడా ఉంది, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వీరుల్లాగా మనం ఏం చేయాలి అంటే ఆప్షన్స్ని చూసి ఆన్సర్ దగ్గరకు వద్దాం పదా అన్నట్టుగా ఆప్షన్స్లోనే ఆన్సర్స్ని వెతికి మీరు కనుక ఫైండ్ అవుట్ చేసినట్టయితే మంచి మార్క్స్లు పొందేవారు. ఎవరైతే ఈ ఫార్ములా ఫాలో అయ్యారో ఆప్షన్స్లో నుంచే క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జంబుల్డ్ సెంటెన్సెస్ టు మేక్ అ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ అన్నారు. జంబుల్డ్ సెంటెన్సెస్ గతంలో కూడా నేను ఈ మన మోడల్ పేపర్స్ 5 ఏవైతే ఇచ్చామో అని అంతకుముందు గ్రూప్ 2కి సంబంధించి ఏ టాపిక్స్ మీద ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పింది ఏంటి అని అంటే, జంబుల్డ్ సెంటెన్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. ఎందుకు అని మళ్ళీ రీజన్ కూడా ఏంటి అని అంటే, గ్రూప్ 3లో ఎక్కువగా అడగడం జరిగింది కాబట్టి ఇదే ప్యాటర్న్ని గ్రూప్ 2లో కూడా కొనసాగించవచ్చు అని ప్రిడిక్ట్ చేసాం. అది 100% ట్రూ అయింది. ఒకసారి చూద్దాం. యాజ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్, Kamen developed the first pump that would give regular doses of medicine to patients. He flies to work by helicopter. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది. రెండు విరుద్ధమైనటువంటి భావాలను అందిస్తున్నాయి మనకి. కాబట్టి ఈ రెండు కూడా పక్క పక్కనే వచ్చే అవకాశం లేదు. ఇది ఒకటి గమనిద్దాం. He flies to work by helicopter, which he also uses for visiting his island off the coast of Connecticut అని ఉంది. సో ఇది కాదు. The patent for this and other medical inventions has produced a huge income, allowing him to run his own research company, which among many other projects has produced the iBot, the world's first wheelchair, which can climb stairs anundi. Next, Dean Kamen is a 50 years old American eccentric who is also a multi-millionaire అనంది. సో ఇక్కడ ఒక సెంటెన్స్లో ఒక వ్యక్తి గురించి, నౌన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది మొదటి సెంటెన్స్ అవుతుంది. సో ఆర్డర్లో డి ఎక్కడుందో చూద్దాం. డి అన్నింట్లోనూ డి ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకొక చిక్కుముడి వచ్చింది మనకి, అదేంటో చూద్దాం. నెక్స్ట్, హీ ఫ్లైస్ టు వర్క్ బై హెలికాప్టర్ అనంది. నెక్స్ట్, హీ ఆల్వేస్ వేర్స్ బ్లూ డెనిమ్ షర్ట్స్ అండ్ జీన్స్ ఈవెన్ వెన్ విజిటింగ్ హిస్ ఫ్రెండ్ ద ప్రెసిడెంట్ ఇన్ ద వైట్ హౌస్ అనంది. సో అతను మల్టీ మిలియనీర్ కాబట్టి ఎప్పుడు కూడా ఆయన నార్మల్గా తను ప్రెసిడెంట్స్ని కలిసిన లేదంటే ఫ్రెండ్స్ని కలిసిన, వైట్ హౌస్కి వెళ్ళిన, అమెరికాలోని వైట్ హౌస్ అధ్యక్ష భవనానికి వెళ్ళినా సరే ఎప్పుడు బ్లూ డెనిమ్ అండ్ షర్ట్స్ని, జీన్స్ని వేసుకుంటాడు అని. సో ఇది కూడా మనకు ఆప్షన్ 2 సీక్వెన్స్ 2లో రావచ్చు. ఇక్కడ చూద్దాం. హీ ఫ్లైస్ టు వర్క్ బై హెలికాప్టర్ విచ్ హీ ఆల్సో యూజెస్ ఫర్ విజిటింగ్ హిజ్ ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ కనెక్టికట్ అని ఉంది. ఒకసారి గమనించండి, ఇది మొదటిది, ఇది రెండవది, ఇది మూడవది, ఇది నాలుగవది, ఇది ఐదవది అవుతుంది. ఒకసారి ఈ ఆర్డర్లో ఎక్కడుందో చూద్దాం. డి, ఈ, తర్వాత బి అనుంది, ఇది కూడా కాదు. డి, ఈ, బి, ఏ, సి. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ సెంటెన్స్లలో ఉన్నటువంటి లింక్ను మనం కనిపెట్టగలిగినట్టయితే ఆన్సర్ ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మిత్రులారా. Choose the correct order of jumbled sentences which are marked P, Q, R, S, T from the options given below to make
it a meaningful paragraph. Sentence number $1 and S7 are given to you as the introductory and concluding sentences of the paragraph. ఇక్కడ టెన్షన్ లేకుండా ఒకటి ఏం చేశారు మనకు ఫ్రీ అవ్వడానికి అంటే ఆల్రెడీ 2 సెంటెన్సెస్ని స్టార్టింగ్లో ఎండింగ్లో ఉండే సెంటెన్సెస్ని ఇచ్చారు, మధ్యలో ఉన్నట్టు వాటిని జంబుల్ చేశారు. ఆ వాటిని ఒకసారి మనం చూసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి అంటే we need to learn from nature. మనం ప్రకృతి నుంచి నేర్చుకోవాలి అనేది స్టార్టింగ్ సెంటెన్స్ ఉంది. మిగతా సెంటెన్సెస్ని చూద్దాం. when you don't know your limitations you go out and surprise yourself. ఇది దీనికి డైరెక్ట్గా వచ్చే లింకేజ్ కాదు. బట్ ద బంబుల్ బీ డజంట్ నో దాట్ అండ్ ఇట్ కీప్స్ ఫ్లయింగ్. సో ఇది కూడా కాదు. ద ఓన్లీ లిమిటేషన్స్ అ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్. ఇన్ hindsight you wonder if you had any limitation to begin with. According to scientists, the bumblebee's body is too heavy and its wingspan too small for it to be able to fly anandi. Don't let education put limitations on you అనేది చివరి సెంటెన్స్ అయింది. సో ఒకసారి చూద్దాం. we need to learn from nature అంది. ఒకసారి చూద్దాం. దీని తర్వాత వచ్చేది ఏంటి అంటే టీ అనేది వస్తుంది. ఎందుకంటే అకార్డింగ్ టు సైంటిస్ట్ అనేది మనకు నేచర్ నుంచి నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే బంబుల్ బీ అనేటటువంటి ఈ క్రియేచర్ గురించి చెప్తున్నారు. బాడీ ఈజ్ టూ హెవీ అండ్ ఇట్స్ వింగ్ స్పాన్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు బీ ఏబుల్ టు ఫ్లై అనంది. సో ఇక్కడ ఈ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బట్ ద బంబుల్ బీ డజంట్ నో దాట్ ఇట్ కీప్స్ ఫ్లయింగ్. దానికి ఆ విషయం తెలియదు, తన రెక్కలు బరువు అంతే ఉంటుంది కానీ బట్ తను ఎగరలేదు అని సైంటిస్టులు అంటున్నారు, బట్ అది ఎగరగలుగుతుంది అనమాట. సో ఇది 2 పక్కనే వచ్చే సెంటెన్సెస్. నెక్స్ట్ ఇన్ hindsight యూ వండర్ అని ఉంది. అండ్ ఆ తర్వాత బట్ ద బంబుల్ బీ అని ఉంది. ద ఓన్లీ లిమిటేషన్ అ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్ అని ఉంది. టీక్యూ పక్కనే వచ్చేవి ఎక్కడెక్కడున్నాయో చూద్దాం. ఇక్కడ టీక్యూ పక్కనే వచ్చాయి, ఇక్కడ టీక్యూ పక్కనే వచ్చాయి, ఇక్కడ కూడా పక్కనే వచ్చాయి. బట్ ఇక్కడ వచ్చింది మాత్రం మిడ్లో వచ్చాయి కాబట్టి ఇది కాదు. ఇక్కడ కూడా ఎండ్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ టీక్యూ తర్వాత ఆర్ వచ్చింది. ద ఓన్లీ లిమిటేషన్స్ అ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్. నెక్స్ట్ ఎస్ ఏముందంటే ఇన్ hindsight యూ వండర్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ లిమిటేషన్ టు బిగిన్ విత్. ఇక పి ఏంటి అని అంటే వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్ యూ గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్ అన్నది. నెక్స్ట్ టీక్యూ తర్వాత పి వచ్చింది. వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్స్ యూ గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్ అన్నది. నెక్స్ట్ ఎస్ వచ్చేసి ఇన్ hindsight యూ వండర్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ లిమిటేషన్ టు బిగిన్ విత్ అనంది. ఇక ఆర్ వచ్చేసి ద ఓన్లీ లిమిటేషన్ ఎ పర్సన్ హ్యాస్ ఆర్ దోస్ దట్ ఆర్ సెల్ఫ్ ఇంపోజ్డ్. 2 కూడా సిమిలర్గా అనిపిస్తున్నాయి కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంది చూడండి. వెన్ యూ డోంట్ నో యువర్ లిమిటేషన్స్, నీ లిమిటేషన్స్ ఏంటో నీకు తెలియనప్పుడు యూ గో అవుట్ అండ్ సర్ప్రైజ్ యువర్ సెల్ఫ్. అరే నేను ఇది కూడా చేయగలుగుతానని చెప్పి సర్ప్రైజ్గా ఫీల్ అవుతామని. ఇక్కడ బంబుల్ బీ అనేది తనకు తెలుసు, తన లిమిటేషన్స్ తనకు తెలుసు, అంటే తను ఎగరలేను అనే విషయాన్ని తనకు తెలియదు కానీ అది ఎగరగలుగుతుంది. అలాగే ఒక వ్యక్తి తన లిమిటేషన్ గురించి తెలియనప్పుడు ఆటోమేటిక్గా తను వెళ్ళి వండర్స్ చేయగలుగుతాడు అని ఈ బంబుల్ బీకి ఇది రిలేటెడ్గా ఉంది. సో TQPSR ఇది ఇక్కడ మనకు ప్రాపర్ ఆన్సర్ అవుతుంది. అంటే లింక్ని మనకు ఆ లింక్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా మెయింటైన్ చేస్తూ వస్తున్న సెంటెన్సెస్ కాబట్టి ఇక్కడ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ fill in the blanks with the following sentences with suitable words from the options given below. గతంలో ప్రశ్నలు ఎలా వచ్చాయంటే 1 లైన్ 2 లైన్స్ ఇచ్చి ఆ రెండింటిని ఫిల్ చేస్తే చాలు అని ఉండేది. బట్ ఈ గ్రూప్ 2లో ఏం జరిగిందంటే ఒకేసారి 4-5 సెంటెన్సెస్ ఇచ్చి వాటిని మధ్యలో అంటే 2 లేదా 3 ప్రశ్నలకు ఇవ్వవలసినటువంటి ప్రశ్నల్ని ఒకటే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అంటే టైం కన్జ్యూమింగ్ కోసం అన్నమాట. మీరు ఎక్కువగా టైం ఇక్కడ వేస్ట్ చేస్తూ ఉండడం వల్ల మిగతా ప్రశ్నలకి టైం సరిపోకపోయింది. అదే చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడ్డది. I usually spent 3 to 4 nights dash from home and then worked every weekend dash numbers plotting graphs. ఒకసారి గమనించండి, ప్లాటింగ్ గ్రాఫ్స్, రైటింగ్, ప్రెజెంటేషన్స్ అనుంది. ఇక్కడ ప్లాటింగ్, రైటింగ్ అనుంది. నెక్స్ట్ దాని ముందున్న సెంటెన్స్ కూడా ఎలా ఉండాలి? ఇంగ్ ఫామ్లోనే ఉండాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో. సెకండ్ వచ్చేటటువంటి సెంటెన్స్ ఇంగ్ ఫామ్లో ఉన్నవి ఏమున్నాయి చూడండి. హ్యాజ్ క్రంచ్డ్ ఉంది, క్రంచింగ్ ఉంది, క్రంచ్డ్ ఉంది, హ్యావ్ క్రంచ్డ్ ఉంది. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది. సింపుల్గా చెప్పొచ్చు, ఒకటే సెంటెన్స్ని చూసుకొని ఒక ఎగ్జాంపుల్ చూసి చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం. I usually spent 3 to 4 nights away from home and then worked every weekend crunching numbers, plotting graphs, writing presentations. I was learning all the time.
ఇట్ వాజ్ అన్ ఇంటలెక్చువల్ హై అండ్ అ ఫిజికల్ లో. సో ఇలాంటి విషయాలలో నేను చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇంటెలెక్చువల్గా నేను హై లెవెల్ అవుతున్నాను, బట్ ఫిజికల్గా బాగా లో అయిపోతున్నాను. అంటే ఒక వ్యక్తి కంటిన్యూస్గా కొన్ని గంటల పాటు కష్టపడి వీకెండ్స్లో కూడా పనిచేస్తూ ఉంటాడంటే కనుక ఆటోమేటిక్గా ఫిజికల్గా లో అయిపోతుంటాడు అన్నట్టుగా. సో ఇక్కడ ఆప్షన్ 2 అవే, క్రంచింగ్, లెర్నింగ్, హై అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఆర్టికల్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో అనేది. ఇది నేను మన ఆర్టికల్స్ అనేటటువంటి యూట్యూబ్ క్లాస్ చెప్పినప్పుడు అండ్ అలాగే మన యాప్లో చెప్పినటువంటి క్లాస్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. చర్చ్, హాస్పిటల్, ప్రిజన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్స్ని యూజ్ చేయరాదు. ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లో భాగంగా ఇవి మనం చెప్పుకున్నాం. ఒకసారి గమనిద్దాం. ఐ వెంట్ టు ప్రిజన్ అని ఉంది. ఐ వెంట్ టు ద ప్రిజన్ అంటామా? అనము. సో నో ఆర్టికల్ ఫస్ట్ ఆప్షన్ ఉండాలి. సో నెక్స్ట్ ఐ వెంట్ టు ప్రిజన్ డాష్ అలాట్ అని వస్తుంది. ఎందుకంటే చాలాసార్లు అని చెప్తాం కాబట్టి అలాట్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సోషల్ వర్క్ అట్ ద మాంచెస్టర్ యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్లో చదువుతున్నప్పుడు యాజ్ అ సోషల్ వర్క్ స్టూడెంట్గా అతను చాలాసార్లు జైలుకు వెళ్ళాడు రీసెర్చ్ కోసం అన్నట్టుగా. సో ఐ వెంట్ టు ప్రిజన్, నో ఆర్టికల్ ఉండాలి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. సో ఫస్ట్ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ తెలిసిపోయింది. సో ఇది తెలియక చాలామంది ఏం చేస్తారంటే ఐ వెంట్ టు ద ప్రిజన్, ఇదిగోండి ఐ వెంట్ టు ద ప్రిజన్ లాట్ వెన్ ఐ వాజ్ ద అని వచ్చింది. నెక్స్ట్ ఐ వెంట్ టు ద ప్రిజన్ లాట్ వెన్ ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సోషల్ వర్క్ అట్ నో ఆర్టికల్ అని చెప్పి రాశారు. ద అనేది మర్చిపోయి రాశారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని అడిగారు. చూద్దాం. ఐ ఆర్డర్డ్ ఫర్ 10 బుక్స్ అనేది. ఐ ఆర్డర్డ్ ఫర్ 10 బుక్స్ అంటామా? ఐ ఆర్డర్డ్ 10 బుక్స్ అంటామా? ఫర్ అనేది అవసరం లేదు కదా. సో ఇక్కడ ఇది కొంచెం ట్రిక్కీగా ఉంది, ఇది పక్కన పెట్టేద్దాం. A national leader should communicate to his people effectively in the meeting. నెక్స్ట్ సో మనకి ఆప్షన్ ఏ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్ అని ఉంది. చూద్దాం ఒకసారి. ఏ అనేది వచ్చింది కాబట్టి చూద్దాం. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దేర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్ అని ఉంది. నెక్స్ట్ దే అగ్రీడ్ విత్ ద ప్రాజెక్ట్ బట్ డిసగ్రీడ్ విత్ అస్ అని ఉంది. అగ్రీడ్ టు ద ప్రాజెక్ట్ అంటాం కదా, అగ్రీడ్ టు ద ప్రాజెక్ట్ అంటాం. సో ఇక్కడ ఇది తప్పు ఉంది. ఏ, డి ఎక్కడెక్కడ తప్పు ఉన్నాయో చూద్దాం. ఏ అండ్ డి. ఇక్కడ ఏ నేషనల్ లీడర్ షుడ్ కమ్యూనికేట్ టు హిస్ పీపుల్ ఎఫెక్టివ్లీ ఇన్ ద మీటింగ్. మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దేర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్ అని ఉంది. మై ఫ్రెండ్స్ ఆఫ్టర్ దేర్ టూర్ విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్ ఉంది. సో ఇది కూడా కరెక్ట్ అవుతుంది. A national leader should communicate to his people effectively in the meeting అని ఉంది. సో ఏ అండ్ డి తప్పు కాబట్టి ఆప్షన్ 2 ఏ అండ్ డి అనేవి ఇక్కడ తప్పుగా ఇవ్వబడ్డాయి అని. సో మిగతా అన్ని కూడా ప్రాపర్గా ఉన్నాయని. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ టు బి ఫిల్డ్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ టు మేక్ దెమ్ మీనింగ్ఫుల్. ఇది టఫ్ క్వశ్చన్ అని నేను చెప్పగలుగుతాను. డు నాట్ వర్రీ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ మిస్టేకెన్ ఇన్ ద ఎగ్జామ్. ఒకవేళ ఎగ్జామ్లో మిస్టేక్ చేసినా సరే ఇది టఫ్ క్వశ్చన్. మీరు అటెంప్ట్ చేశారు, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆల్ పీపుల్. బట్ మన మార్క్స్ రాకపోయినా కూడా ఇటువంటి ప్రశ్నల్ని కొంచెం టఫ్ క్వశ్చన్స్ అని చెప్తాను నేను. ఇక్కడ చూడండి 1 2 3 4 4 ప్రశ్నల్ని ఇచ్చి ఒకటే మార్కు కోసం ఇచ్చారు. గతంలో ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్క్ వచ్చేది. ఇది ఒకటే మార్క్ ప్రశ్నలో 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత టైం కన్జ్యూమింగ్ పేపరో ఇది మీరు గమనించండి. ప్రశ్నలు చాలా వరకు కూడా మోడరేట్ కంటే హై స్టాండర్డ్లోనే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. చాలా వరకు గ్రూప్ 2 స్థాయిలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే అవకాశం కూడా ఎవరు ఊహించుకోలేకపోయారు. బట్ అడిగారు, మనం పరీక్ష జరిగిపోయింది, దానికి ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ టైం ఇది రిపీట్ కాకుండా మళ్ళీ ఇంకా ది బెస్ట్గా ప్రిపేర్ అవుదాం. కుడ్ యూ ప్లీజ్ హ్యాండ్ దీస్ కుకీస్ డాష్ విత్ టీ టు ద పీపుల్ ఇన్ దిస్ మీటింగ్. ఫస్ట్ వన్, సిన్స్ షీ హ్యాడ్ బ్రోకెన్ ద రూల్స్ ఆఫ్ కంటెస్ట్. ఇక్కడ మనకి హింట్ ఇచ్చాడు. సిన్స్ షీ హ్యాడ్ బ్రోకెన్ ద రూల్స్ ఆఫ్ కంటెస్ట్ సుశీల హ్యాడ్ టు డాష్ హ్యాండ్ ద ప్రైజ్ అని ఉంది. ఎవరైనా సరే మనకు వచ్చినటువంటి అవార్డు లేదా ప్రైజ్ని మీకు తప్పుగా వచ్చిందండి, మీరు రూల్స్ బ్రేక్ చేశారు కాబట్టి మీ అవార్డును తిరిగి ఇచ్చేయండి లేదా ప్రైజ్ తిరిగి ఇచ్చేయండి అంటారు. అంటే తిరిగి ఇచ్చేయడం అంటే ఏంటి? బ్యాక్ అనే కదా. మనకి ఇక్కడ బ్యాక్ అనేటటువంటి ఆన్సర్ రావాలి. బీకి బ్యాక్ అని ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ఫస్ట్ బీకి ఏకి వచ్చింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సికి వచ్చింది, ఇది కాదు. అండ్ చివరిలో వచ్చింది, ఇది కాదు. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా అన్నీ మనకు తెలియకపోయినా ఒక్క క్వశ్చన్లోనే మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో దీని ప్రకారం
could you hand these cookies around with a tea to the people in this meeting? Since she had broken the rules of the contest, Sushila had to hand back the prize. Next, please hand your passport in at the office. Passport in at the office. It will be returned to you later. The papers are signed by an official before being handed on to the next departments అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే పాస్పోర్ట్ ఇన్, హ్యాండెడ్ ఆన్, సో ఇలాంటివి, హ్యాండ్ బ్యాక్, సో నెక్స్ట్ ఇలాంటివి వచ్చిందన్నమాట. అరౌండ్ విత్, ఇవి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ బిలో అని ఉంది. ఒకసారి బాగా గమనించండి. నెక్స్ట్ టు హిమ్ ఇన్ డాష్ కేమ్ అ వండర్ ఆఫ్ ఫ్రైడ్ గ్రౌండ్నట్స్ హూ గేవ్ హిస్ వేర్ a fancy name each day and people dash to him and a dash portion of this before the astrologer too అనుంది. ఒకసారి గమనించండి. ఒసిఫర్, ఫ్లోక్డ్, కన్సిడరబిలిటీ, డయల్డ్ అనుంది. సో మనకి ఇక్కడ బాగా గమనించండి. ఆ కన్సిడరబుల్ పోర్షన్ అంటామా, హై కన్సిడరేట్ పోర్షన్ అంటామా? సో కన్సిడరబుల్ పోర్షన్ అంటాం కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్గా ఉంది. నెక్స్ట్, a portion of this before the astrologer too అనుంది. బిఫోర్ కానీ, వెన్ కానీ, వైల్ కానీ వచ్చినప్పుడు వర్బ్ యొక్క రెండో రూపాన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ వర్బ్ యొక్క రెండో రూపం వచ్చేది ఏముంది? ఇక్కడ ప్రజెంట్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఆప్షన్ 4 ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ని వెతకాల్సి ఉంటుంది, కానీ మనమే డైరెక్ట్గా దీనికి ఆన్సర్ చేయలేము. సో అందుకే ఇక్కడ ఆప్షన్స్లో నుంచే యాప్ట్గా ఉండేటటువంటి ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, టు హిమ్ vociferousness came a wonder of fried groundnuts who gave his wear a fancy name each day and people flocked to him. A considerable portion of this dallied before astrologer 2 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. ఓకే, ఇటువంటి కొన్ని చిక్కు ప్రశ్నలు నేను చెప్తాను, కొంచెం టఫ్ ప్రశ్నలు నేను చెప్తాను, కానీ పరీక్ష జరిగిపోయింది, మనం ఏం చేయలేము. అండ్ ఎవరైతే ది బెస్ట్గా ప్రిపేర్ అయ్యారో, ఎవరైతే వీటికి కాస్త ఎక్కువ టైం, జనరల్గా ఇంగ్లీష్కి మనం ఇచ్చే టైం కంటే కొంత ఎక్కువ టైం ఇచ్చి ఆన్సర్ చేశారో వాళ్ళు మాత్రమే వీటిని ఆన్సర్ చేయగలిగారు. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం మిత్రులారా. ద ఫాలోయింగ్ 3 sentences హ్యావ్ అన్ అండర్లైన్డ్ వర్డ్ ఈచ్. ఐడెంటిఫై ద వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ ఈస్ అ సినోనిమ్. గమనించండి, అ సినోనిమ్ ఆఫ్ ఆల్ ద 3 అండర్లైన్డ్ వర్డ్స్ అనుంది. ఒకసారి చూద్దాం. ద పబ్లిక్ సీమ్స్ టు హ్యావ్ అన్ ఇన్సాటిబుల్ అపిటైట్ ఫర్ సెలబ్రిటీ న్యూస్. ఇన్సాటిబుల్ అపిటైట్ అంటే సంతృప్తికరమైన భోజనం లేదు అన్నట్టుగా అనమాట. సంతృప్తికరంగా లేదు అంటే ఎంత తిన్నా నాకు ఇంకా కొంచెం కావాలి అని అంటూ ఉంటారు కదా, అలాంటి మీనింగ్లో వస్తుందన్నమాట. నెక్స్ట్, రాజ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ హిస్ సిస్టర్స్ మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్స్. మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్ అంటే వస్తు ప్రేమ అని చెప్తాం. అంటే మనుషులు, బంధాలు, బంధుత్వాలు కాకుండా నాకు అది కావాలి, ఇది కావాలి, నగలు కావాలి, ఇలాంటివి. కొంతమంది అలా ఎక్కువగా మెటీరియలిస్టిక్ లైఫ్కి అలవాటు పడిపోతూ ఉంటారు కదా, ఆ మీనింగ్. అంటే ఇక్కడనేమో సాటిస్ఫై లేనిది అంటే ఎంత ఇచ్చినా మళ్ళీ కావాలని, ఇక్కడ మెటీరియలిస్టిక్ రిక్వైర్మెంట్స్ అంటున్నారు, ఎన్నున్నా ఇంకా కొత్తగా కావాలి అనేది. నెక్స్ట్, a dragonfly and its larva are both voracious eaters of their fellow creatures అన్నది. voracious eaters అంటే అందరికి కంటే ముందు నేనే తినేయాలి అనే మీనింగ్. సో ఇలాంటి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి సెంటెన్సెస్. ఈ మూడింటిలో ఉన్నది ఏంటి అని అంటే కొంత కుళ్ళు, కుతంత్రం, అంత నాకే కావాలి, అత్యాశ అనే మీనింగ్ ఉన్నటువంటి పదాలు ఇవి. అలాంటివి ఇక్కడ చూద్దాం. గ్రాస్పింగ్ అని ఉంది కాదు, గ్రేషియస్ అని ఉంది కాదు, గ్రీడీ ఉంది, హంగ్రీ ఉంది. హంగ్రీ అంటే ఆకలి, గ్రీడీ అంటే అత్యాశ. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ 3 అండర్లైన్ సెంటెన్సెస్ని వర్డ్స్ని చూస్తే మనకు తెలిసింది ఏంటి అని అంటే గ్రీడీ అనేది కరెక్ట్ ఆన్సర్, హంగ్రీ అనేది ఇక్కడ తప్ప ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 గ్రీడీ అనేది కరెక్ట్ ఆన్సర్. మీకు ఇచ్చిన ఆప్షన్స్లో మేబీ 1, 2, 3, 4లలో ఇక్కడ 3 ఉంది, మీకు ఇచ్చిన దాంట్లో 2, 1 ఉంటుంది. సో ఆప్షన్ అయితే గుర్తుపెట్టుకోండి, గ్రీడీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక మొత్తం మనకి 22 ప్రశ్నలు ఉన్నాయి మిత్రులారా. ఇప్పుడు మనం 139లో ఉన్నాం, అంటే సుమారు ఇంకొక 12 ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అన్నది. కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ డాష్ పీస్ ఆఫ్ క్లాత్ ఆ స్పిల్ట్ సమ్ మిల్క్ ఆన్ ద ఫ్లోర్. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ మీకు మొన్న ఎక్స్ప్లెనేషన్లు కూడా చేశాను నేను. స్పిల్ట్ సమ్ మిల్క్ అంటే ఇది మనం చెప్పుకున్నాం, డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడకు, నేల మీద ఒలికిపోయిన పాలు మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతామా అన్న మీనింగ్లో వాడతాము. సో ఇక్కడ స్పిల్ట్ సమ్ మిల్క్ ఆన్ ద ఫ్లోర్ అంటామా, ఏ ఫ్లోర్ అంటామా? ద ఫ్లోరే అంటాం కదా.
సో ఇక్కడ ఈజీగా తెలిసిపోయింది ఆన్సర్. కుడ్ యూ ప్లీజ్ పాస్ మీ అ పీస్ ఆఫ్ క్లాత్ అంటాం, ఒక గుడ్డ ముక్క అని అంటాం కదా. సో ఇక్కడ ఏ పీస్ ఆఫ్ క్లాత్ అంటాం. సో ఆప్షన్స్ చూడండి, నో ఆర్టికల్ ఇది కాదు, నో ఆర్టికల్ ఇది కాదు, ఏ వచ్చింది ది ఉంది, ది ఉంది ది ఉంది కాబట్టి కాదు. ఆప్షన్ సి, కుడ్ యూ పాస్ మీ అ పీస్ ఆఫ్ క్లాత్, ఐ స్పిల్ట్ సమ్ మిల్క్ ఆన్ ది ఫ్లోర్. ఏ అండ్ ది అనేవి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నెక్స్ట్, which of the following sentences is or grammatically correct with reference to tense అని అన్నాడు. టెన్స్కి సంబంధించి ఏది కరెక్టో చూద్దామని. ఇఫ్ యు ఆర్ అన్ అవిడ్ రీడర్ యూ విల్ టేక్ అ స్పెషల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని ఉంది. ఎప్పుడైనా గమనించండి, ఇఫ్ యూ తర్వాత వర్ అని వచ్చినప్పుడు ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? అన్రియలిస్టిక్, ఇమాజినబుల్ సిచ్యువేషన్స్లో ఉపయోగిస్తాం. అంటే ఊహలకు మాత్రమే నిజంగా అయ్యేది, రియల్ లైఫ్లో అది జరగదు అన్నప్పుడు వర్ వచ్చినప్పుడు మనకు వుడ్ రావాల్సి ఉంటుంది. ఇఫ్ ఐ వర్ బి ఎ బర్డ్ ఐ వుడ్ ఫ్లై అని అంటాం కదా. నాకే కనుక రెక్కలు ఉంటే నేను పక్షిలా ఆకాశంలో ఎగిరేవాణి అని. అంటే ఇలాంటి సందర్భాల్లో నేను ఇవి కూడా ఎక్కడ చెప్పానంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో భాగంగా మొన్న నేను చెప్పినటువంటి 5 మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి ఈ ప్రశ్న అడగడం జరిగింది. డైరెక్ట్ ఇదేనా అడిగారంటే దీనికి సిమిలర్గా అడిగారని చెప్తున్నాను నేను అంతే. సో ఇక్కడ ఏం రావాలి? వుడ్ రావాలి. యూ వుడ్ టేక్ అని ఉంటుంది. సో ఇది తప్పు, గ్రామాటికల్ ఇది తప్పు ఉంది. ఏ ఎక్కడెక్కడ ఉంది చూద్దాం. ఏ ఉంది, ఏ ఉంది. సో ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్స్ 2 కొట్టేసాం. నెక్స్ట్, ఇఫ్ హీ ఈస్ అ వరేషియస్ రీడర్ ఆఫ్ హిస్టారికల్ నావెల్స్ he will read a lot of them eagerly and quickly. Okay, had he had a prodigious memory he can have impressed everyone. ఇది ఉన్నదేమో పాస్ట్ టెన్స్లో ఉంది కదా, పాస్ట్ టెన్స్లో ఉంది. ఇక్కడ ఏం రావాలి? పాస్ట్ టెన్సే రావాలి. కెన్ అనేది వచ్చింది. ఇక్కడ ఏం రావాలి? కుడ్ రావాలి. హీ కుడ్ హ్యావ్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్ అని ఉంది. సో ఏ అండ్ సి అనేవి 2 కూడా తప్పుగా ఉన్నాయి. ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది అని. ఏ అండ్ సి ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 2. సో ఇవేవి కాదు. ఆప్షన్ ఏ అండ్ సి అనేవి గ్రామాటికల్లీ తప్పుగా రాయబడ్డాయి కాబట్టి ఇక్కడ కరెక్ట్ అయ్యాయి మన ఆప్షన్స్లో. ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, fill in the blanks with the suitable form of the verb form the options given below అని ఉంది. ఒకసారి చూద్దాం. The girl dash coins from her piggy bank for quite some time. ఇక్కడ ఏముంది? For quite some time before she dash of buying a toy for herself. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం మనం. ఎప్పుడైనా గమనించండి, బిఫోరు, వైల్, వెన్ ఇలాంటివి వచ్చిన తర్వాత వర్బ్ యొక్క 2వ రూపం రావాలి. ఇక్కడ ఏముందో చూద్దాం. వర్బ్ యొక్క 2వ రూపం వచ్చిన ఏమున్నాయి? హ్యాడ్ థాట్ ఉంది. సో హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి కాదు. హ్యాడ్ థాట్ కౌంటెడ్ ఉంది. సో ఇది కూడా కాదు. థాట్ ఉంది, వర్బ్ యొక్క 2వ రూపం. ఇది కొంచెం సిమిలర్గా ఉంది. హ్యాజ్ థాట్ ఉంది, ఇది కూడా కాదు. సో ఇక్కడ థాట్ అనేది V2 ఫామ్ ఉంది కాబట్టి షీ థాట్ ఆఫ్ బయింగ్ అ టాయ్ ఫర్ హర్ సెల్ఫ్. ఇక్కడ ఏం రావాలి? ద గర్ల్ హ్యాడ్ బీన్ కౌంటింగ్ అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హ్యాడ్ బీన్ కౌంటింగ్ అండ్ థాట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద గర్ల్ హ్యాడ్ బీన్ కౌంటింగ్ కాయిన్స్ ఫ్రమ్ హర్ పిగ్గీ బ్యాంక్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ బిఫోర్ షీ థాట్ ఆఫ్ బయింగ్ అ టాయ్ ఫర్ హర్ సెల్ఫ్ అని. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం మిత్రులారా. which of the following sentences has or have subject agreement with verb అని అడిగారు. ఒకసారి చూద్దాం. మిస్టర్ అథెనూస్ కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రోగ్రామ్స్ ఆర్ అవుట్ ఆఫ్ డేట్ అని ఉంది. మనకి ఎప్పుడైనా సరే యాజ్ వెల్ యాజ్ అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ముందుగా ఏది గమనించాలి? సబ్జెక్ట్ యొక్క స్థితిని గమనించాలి. అథెనూస్ కంప్యూటర్ ఉంది, ఒకటే ఉంది, సింగులర్ కాబట్టి ఇక్కడ ఆర్ వస్తుందా, ఈజ్ వస్తుందా? ఆర్ రాదు, ఈజ్ వస్తుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఈజ్ అనేది వచ్చింది. మిస్టర్ అథెనూస్ కంప్యూటర్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రోగ్రామ్స్ ఈజ్ అవుట్ ఆఫ్ డేట్ అని ఉంది. సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది తప్పు కదా. నెక్స్ట్ చూద్దాం. సి ఓన్లీ, బి ఓన్లీ అనేది ఈ 2 కాదు. ఓకే, నెక్స్ట్ ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ అ అగ్రిమెంట్ విత్ వర్బ్ అని ఉంది. సో మెనీ ఆఫ్ అస్ మేక్ న్యూ ఇయర్స్ రెజల్యూషన్ బట్ ఫ్యూ ఆఫ్ అస్ కీప్ దెమ్ అని ఉంది. ఓకే, ఎవ్రీబడి టాక్ అబౌట్ ద వెదర్ బట్ నో బడీ డస్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ అని. ఎవ్రీబడి టాక్స్ అంటామా, ఎవ్రీబడి టాక్ అంటామా కదా. నెక్స్ట్, నైదర్ భీమ్ నార్ హిస్ ఫ్రెండ్స్, ఇక్కడ హిస్ ఫ్రెండ్స్ అని ఉంది. హెల్ప్స్ ద విలేజర్స్ వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ అని ఉంది. వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ అని ఉంది. ఇక్కడ నైదర్ భీమ్ నార్ హిస్ ఫ్రెండ్స్ అని ఉంది. నార్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్ అంటామా, హెల్ప్స్ అంటామా? ఒకసారి గమనించండి. ఏ అయితే తప్పుగా ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ ఆర్ హ్యావ్
సబ్జెక్ట్ అగ్రిమెంట్ విత్ వర్బ్ అంది. సబ్జెక్ట్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉన్నటువంటి సెంటెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవ్రీబడి టాక్ అబౌట్ అనంది. సో సి కాదు. నెక్స్ట్ ఏ కాదు, సి కాదు. నెక్స్ట్ మెనీ ఆఫ్ us మేక్ న్యూ ఇయర్స్ రెజల్యూషన్స్ బట్ ఫ్యూ ఆఫ్ us కీప్ దెమ్ అనంది. నైదర్ భీమ్ నార్ హిస్ ఫ్రెండ్స్ హెల్ప్ ద విలేజెస్ వెన్ దే వర్ ఇన్ ట్రబుల్ అనంది. సో ఇక్కడ బి మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బి మాత్రమే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ అన్ అప్రోప్రియేట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనంది. నేను గతంలో మన క్లాస్లో కూడా చెప్పా, బ్రెడ్ అండ్ బటర్ అనేది సింగులర్ మాత్రమే, సింగులర్ సబ్జెక్ట్గా మాత్రమే ట్రీట్ చేయాలి. బ్రెడ్ అండ్ బటర్, రైస్ అండ్ కర్రీ అండ్ ఇలాంటివి అనమాట, డే అండ్ నైట్. సో ఇవన్నీ కూడా. సో ఇక్కడ వర్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఉన్నది మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కాదు. 2000 రూపీస్, 2000 రూపీస్ అంటే ఇక్కడ ఎస్ ఉంది కదా సార్, ప్లూరల్ అనుకోవచ్చు మీరు. 2000 రూపీస్ అనేది ఒకటే ఎంటిటీగా చూడాలి. 2000 రూపీస్ సీమ్స్ ఆ రీజనబుల్ ప్రైస్ ఫర్ దిస్ అనేది. సో ఇది కరెక్ట్ ఆన్సరే. అ లార్జ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ హ్యాజ్ అని వచ్చింది. లార్జ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ అంటే ప్లూరల్ ఫామ్ కాబట్టి హ్యావ్ ప్రాబ్లమ్స్ అనేది రావాలి. ఈదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్ ఈజ్ అటెండింగ్ ద ఫంక్షన్. ఈదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్ అనంది. ఈదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్ ఈజ్ అటెండింగ్ ద ఫంక్షన్ అనంది. నెక్స్ట్ 2000 రూపీస్ సీమ్స్ ఆ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ దిస్ అనంది. సో ఇందులో కరెక్ట్గా ఉన్నది ఏంటి అని అడిగారు మనకి. ఈదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్ ఆర్ అటెండింగ్ ద ఫంక్షన్ అని అంటామా, ఈజ్ అటెండింగ్ ద ఫంక్షన్ అంటామా. ఈదర్ షీ ఆర్ హీ అన్నప్పుడు వస్తుంది, కానీ ఈదర్ షీ ఆర్ హర్ బ్రదర్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనేది రావాల్సి ఉంటుంది. సో ఇది ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ హ్యాస్ అండ్ ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆర్ వాయిస్ అనంది. సింపుల్ సార్, మనకి ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే చాలు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే మనకు ప్లస్ బై తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటే అది ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో ఉంది అని అర్థం. ఒకసారి గమనిద్దాం. ఐ వాంట్ టు నో. అండ్ ఇంకొక 2 రూల్స్ కూడా చెప్పాను నేను. ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే మనకు దీంట్లో ఏమొస్తుంది అని అంటే గుర్తుంచుకోండి, బీయింగ్ ప్లస్ V3 వస్తుంది ప్యాసివ్ వాయిస్లో కదా. అలాగే ఒకవేళ యాక్టివ్ వాయిస్లో హ్యావ్ కానీ లేదా హ్యాజ్ కానీ లేదా హ్యాడ్ కానీ ఉండి V3 ఉన్నట్లయితే మనకి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఏమొస్తుందంటే హ్యావ్ బీన్ V3 కానీ లేదా హ్యాస్ బీన్ V3 కానీ హ్యాడ్ బీన్ V3 కానీ అనేది ప్యాసివ్ ఫామ్లో వస్తాయి. ఇది గతంలో నేను యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్లాసెస్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. మొన్న ఎగ్జాంపుల్ మోడల్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అందులో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఐ వాంట్ టు నో హౌ దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద బాడీ అని ఉంది. సో ఇదైతే కాదు. ఓకే, నెక్స్ట్ ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై సేల్స్ మెన్ ఫ్రమ్ ఆల్ ద రీజన్స్ అని ఉంది. సో ఇది కూడా కాదు. ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బీ నోటిఫైడ్ బై అ పోస్ట్ అనింది. విల్ బీ నోటిఫైడ్ బై పోస్ట్ అనింది. ఆల్ ద బనానాస్ హ్యావ్ ఈటన్ బై ద మంకీస్ అనింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆర్ వాయిస్ అనింది. ఇన్కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఏదైతే ఉందో ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఆల్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ విల్ బీ నోటిఫైడ్ బై పోస్ట్ కరెక్టే. ఆల్ ద బనానాస్ హ్యావ్ ఈటన్ బై ద మంకీస్ కరెక్టే. ద మీటింగ్ వాజ్ అటెండెడ్ బై సేల్స్ ఫ్రమ్ ఆల్ ద రీజన్స్ అనేది ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఐ వాంట్ టు నో హౌ దీస్ సబ్స్టాన్సెస్ ఆర్ అబ్జార్బ్డ్ బై ద బాడీ. సో ఇది ఇన్కరెక్ట్గా అడగడం జరిగింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి ఏదైతే ఇన్కరెక్ట్ ఉందో అది కరెక్ట్ కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 145 క్వశ్చన్ చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ దట్ ట్రాన్స్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్ అనేది చూద్దాం. We won't eat it now, but we may have it for lunch tomorrow, said Sudesh. సుదేష్ అన్నాడట, ఇది ఇప్పుడు మేము తినం దీన్ని, బట్ రేపటి లంచ్కి మేము ఇది తింటాము అన్నట్టుగా. సుదేష్ సెడ్ దాట్, మన రూల్ ప్రకారం అదే ఉంది. ఇక్కడ చూద్దాం. ఇక్కడ వీ వోంట్ ఈట్ నవ్ అని ఉంది, బట్ వీ మే అని ఉంది. మే ఉన్నప్పుడు మైట్ రావాలి. మే ఉన్నప్పుడు ఏం రావాలి ప్యాసివ్ వాయిస్లో, సారీ రిపోర్టెడ్ స్పీచ్లో మనకు మైట్ రావాలి. ఇక్కడ మే వచ్చింది, ఇక్కడ మే వచ్చింది కాబట్టి ఆప్షన్ 1 కాదు, ఆప్షన్ 2 కాదు. They wouldn't eat it now, but they might have it for lunch the following day అని ఉంది. నెక్స్ట్ they wouldn't eat it then. now ఉన్నప్పుడు ఏం రావాలి, దెన్ రావాలి. వచ్చిందా? సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకనంటే నౌ ఉంటే దెన్ రావాలి, హియర్ ఉంటే దేర్ రావాలి, మే ఉంటే మైట్ రావాలి. సో అది రూల్ కాబట్టి వచ్చింది. ఫర్ ద నెక్స్ట్ డే ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ మ్యాపింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ విత్ ఇట్స్ యాంటనిమ్ అని చెప్పేసి అడిగారు. ఓకే, ఒకసారి చూద్దాం.
the verbose ఇక్కడ the verbose explanation given by the lawyer was quite difficult to understood by layperson. Their method of functioning was extremely impeccable. ఇవి అండర్లైన్ చేయబడినటువంటి వర్డ్స్ మిత్రులారా, ఇక్కడ నేను చేయలేదు. The city's pollution problem was alleviated by the sudden shower. Next, the CEO of the company was even-tempered person. The child's altruistic actor surprised all. And altruistic act అంటే అంటే అందరికీ పంచిపెట్టేటటువంటి గుణం కలిగి ఉండడం. దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? ఫాలిబుల్, సెల్ఫ్ సెంటర్డ్, అన్పాయిజన్డ్, సెకండ్ ఇంటెన్సిఫైడ్ అని ఉంది. సో సెల్ఫ్ సెంటర్డ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈకి 2 ఎక్కడ ఉంది? 5 ఉంది, 2 1 ఉంది, 3 ఉంది. సో ఆప్షన్ 2. జస్ట్ మనకు ఒకటి కరెక్ట్ అయితే చాలు, మిగతా అయినా కూడా మనకు తెలిసిపోయింది అని. సో దీని ప్రకారం వర్బోస్ అంటే ఏంటి? సక్టెంట్ అని. B1 సో ఫాలిబుల్ అని. నెక్స్ట్ C5 అన్నాడు ఇంటెన్సిఫైడ్ అని. నెక్స్ట్ D3 ద కంపెనీ CEO వాజ్ అన్ ఈవెన్ టెంపర్డ్ పర్సన్ అంది, అన్పాయిజ్డ్ అని ఉంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5 sentences are given which are marked P, Q, R, S, T. Identify the correct sequence of the following jumbled sentences to form a meaningful paragraph అని అడిగారు. ఒకసారి చూద్దాం. As with any type of service we intend to hire or outsource, IT related or otherwise, it is commonly understood that we will be confronted with a marketplace comprised of service providers of varying quality and reliability అని ఉంది. సో ఇది మనకు కరెక్ట్ ఆప్షన్ అని నేను చెప్పొచ్చు స్టార్టింగ్లో. నెక్స్ట్ అదర్స్ ఎట్ సింప్లీ అనేది అదర్స్ అని వచ్చింది. సో దానికంటే ముందు సమ్ మే ఆఫర్ అనేది వచ్చింది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ యాజ్ ఇట్స్ ఎసెన్స్ అ ఫార్మ్ ఆఫ్ సర్వీస్ ప్రొవిజనింగ్. అదర్స్ మే హ్యావ్ అ సాలిడ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ బట్ మే డిమాండ్ హయ్యర్ రేట్స్ అండ్ లెస్ ఫ్లెక్సిబుల్ టర్మ్స్ అనేది. సో ఇది మనకు మేజర్ సెంటెన్స్. దీని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్ అనేది రావాలి. సో ఒకసారి చూద్దాం. పి ఎస్ వచ్చిందా? లేదు. నెక్స్ట్ ఎస్పి ఎక్కడెక్కడ వచ్చిందో చూద్దాం. ఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఉంది, పి వచ్చింది, ఎస్పి పక్క పక్కనే వచ్చాయి. నెక్స్ట్ ఆర్ వచ్చింది, సమ్ మే ఆఫర్ అని ఉంది. అదర్స్ మే హ్యావ్ అ సాలిడ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ బట్ మే డిమాండ్ హయ్యర్ రేట్స్ అండ్ లెస్ ఫ్లెక్సిబుల్ టర్మ్స్ అని ఉంది. అదర్స్ ఎట్ మే సింప్లీ బి ఇన్సిన్సియర్ or temporary business ventures that unexpectedly disappear or acquired within a short period of time అనుంది. సో ఇవి ఒకసారి గమనిద్దాం. దీని తర్వాత మనం ఆన్సర్ చూద్దాం. పి ఎస్ తర్వాత పి వచ్చింది, క్యూ వచ్చింది, అదర్స్ ఎట్ మే సింప్లీ అనుంది, ఇక్కడ ఆర్ వచ్చింది. సమ్ మే ఆఫర్ అట్రాక్టివ్ రేట్స్ అనుంది. సమ్ మే అనేది ముందే చెప్తాం అనమాట, సమ్ కొంతమంది ఇస్తారు అన్నట్టుగా. సో ఇక్కడ ఎస్పి తర్వాత ఆర్ ఎక్కడుంది? ఆర్. దీని తర్వాత టీ ఉంది, క్యూ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఆర్డర్లో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఎక్కువగా చదివి ఆన్సర్ చేయాల్సినటువంటి ప్రశ్న మిత్రులారా. చాలా వరకు ఒకసారి చూసి తక్కువ మన ఆన్సర్ చేసినట్టయితే లేదు. అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఇవ్వబడ్డాయి గ్రూప్ 2లో. సో ఇది మన టైం బాగాలేదని చెప్పొచ్చు. ఇంత టఫ్గా ఇస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇటువంటి ప్రశ్నల్ని ఇచ్చి మీ టైం ఎక్కువగా కన్జ్యూమ్ చేసి మిగతా క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోవడం, లేదా దీనికి ఎక్కువ టైం ఇచ్చి మిగతా జిఎస్ లేదా రీజనింగ్ చేయలేకపోవడం అనేది చాలా వరకు కూడా ఎక్కువ మంది ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. మనం సంసిద్ధంగా ఉండాలని మనకు తెలియజేసినటువంటి పేపర్ ఏది అని అంటే ఈ గ్రూప్ 2. రీడ్ ద ఫాలోయింగ్ passage carefully and choose the appropriate adjectives from the given choices to fill in the blanks అన్నది. One of the not so dash debates in modern society is whether I create my destiny or my destiny creates me. Many people believe that the life moves according to a dash plan, as all of us are regulated, governed and controlled by some dash power అని ఉంది. డాష్ పవర్లో ఒకసారి గమనిద్దాం. కేర్ఫుల్, ఫిచైల్, హయ్యర్ పవర్ అంటామా? అనము. నెక్స్ట్ సుప్రీం పవర్ అంటామా? ఎస్, ఎవరైనా సరే మనం ఉన్నప్పుడు సుప్రీం పవర్ అని అంటాం. ప్రీ ప్రోగ్రామ్డ్ పవర్ అని అనము. ప్రీ ఆర్డైన్డ్ పవర్ అని కూడా అనము. సో సుప్రీం పవర్ అని అంటాం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తే ఆన్సర్ చేయలేము, కానీ ఆప్షన్స్లో వెతికితే మాత్రం ఆన్సర్ దొరుకుతుంది. అలాంటి ప్రశ్నలు ఇచ్చారు మిత్రులారా. అన్నీ కూడా గ్రూప్ 2లో ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఏవో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే డైరెక్ట్గా చూసి ఆన్సర్ చేసేటట్టుగా ఉన్నాయి, కానీ 1-2 సార్లు చదివి టైం కన్జ్యూమింగ్ పేపర్ అని మాత్రం క్లియర్గా చెప్పగలుగుతాం మనం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద సెంటెన్సెస్ దట్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది. ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేది చూద్దాం. జాన్ వర్క్స్ వెరీ హార్డ్ 7 days a week. ఇది కరెక్టే. వెరీ హార్డ్ అంటున్నారు కాబట్టి వర్క్స్ తర్వాత వచ్చింది. నెక్స్ట్ టోమ్ డ్రైవ్ కేర్ఫుల్ అన్నాడు. డ్రోవ్ అన్న తర్వాత వర్బ్, అడ్వర్బ్ అనేది ఏంటి? ఒక అడ్వర్బ్ అనేది ఏం చేస్తుంది? ఒక వర్బ్ గురించి కానీ అడ్జెక్టివ్ గురించి కానీ మరొక అడ్వర్బ్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది. అలాంటప్పుడు ఎల్ఎల్వై అనేది రావాలి. కేర్ఫుల్ అనింది కదా. సో ఇదొకటి తప్పు. ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ హీస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్. సో ఇది ఇన్కరెక్ట్. బి అనేది ఇన్కరెక్ట్గానే ఉంది. సో ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. ఇది కాదు, ఇది కాదు. సో ఏ కూడా ఒకసారి గమనిద్దాం. జాన్ వర్క్స్ వెరీ హార్డ్ అని ఉంది, 7 days a week అని ఉంది. సో అది కరెక్టే కదా. ఇది కరెక్ట్ అయినప్పుడు ఈ ఆన్సర్ అనేది తప్పు అవుతుంది. కేవలం బి మాత్రమే తప్పు, ఇది కాదు. కేవలం బి మాత్రమే ఇక్కడ తప్పు జరిగింది. షీతా స్పోక్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అని ఉంది. ఎక్స్ట్రీమ్లీ వెల్, స్పోక్ తర్వాత ఎక్స్ట్రీమ్లీ పదం వచ్చింది, అడ్వర్బ్, కరెక్టే. వి డిడ్ంట్ గో అవుట్ బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ అని ఉంది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. సో ఆప్షన్ 3లో బి మాత్రమే తప్పుగా ఉంది కాబట్టి మేబీ మీకు ఇక్కడ ఆప్షన్స్ తప్పుగా ఉండొచ్చు. ఈ సెంటెన్స్ని, ఈ ఆప్షన్ని గుర్తుపెట్టుకొని మీరు రీచెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మన ఈ సెషన్లో చివరి ప్రశ్న, మ్యాచ్ ద టైప్ ఆఫ్ కంజంక్షన్. ఒకసారి గమనించండి, ఇటువంటి ప్రశ్న గ్రూప్ 2లో అడుగుతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకనంటే 5 ఉన్నాయి ఇక్కడ. ఈ 5ని చదివి అర్థం చేసుకొని మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇట్ టేక్స్ టైం. ఇది ఒకటే కాదు, ఇందాక వచ్చి మనం చూసిన 22 ప్రశ్నల్లో చాలా వరకు ఇలాంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఎందుకు అనంటే టు మేక్ యూ మోర్ అన్కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని కాస్త క్వశ్చన్ చూడగానే తెగమకు పెట్టి దీనిపైన ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేసి, అలాంటప్పుడు మాత్రమే మీరు ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతారని. అంటే ఒక గ్రూప్ 2 అధికారిగా మీరు ఇలాంటి ప్రశ్నలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మనకి ఇక్కడ నిరూపించిన పేపర్ ఏది అని అంటే మన గ్రూప్ 2 పేపరే. ఓకే, చూద్దాం. కంజంక్షన్స్ ఇచ్చారు ఇక్కడ. అడిషన్, రిజల్ట్, రీజన్, ఎగ్జాంపుల్, అపోజిషన్ అనేది. ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. వేరియస్ రైటర్స్ హ్యావ్ ఎగ్జామైన్ ద ఇష్యూ. ఫర్ ఇన్స్టాన్స్ అని ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ అన్నా అది ఎగ్జాంపుల్ కిందనే కదా. వాన్ ఎక్సెల్ అని ఉంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనే దానికి 1 ఎక్కడ ఉందో చూద్దాం. డీకి 1 ఉందా ఎక్కడైనా చూడండి. డీకి 1 ఇక్కడ ఉంది, డీకి 4 ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్గా చెప్పేసాం మనం. డీకి 1 వచ్చింది కదా, అందుకని. అడిషన్కి ఏకి 3 అట చూద్దాం. ఫర్దర్ మోర్ అని అడిషన్ అంటే ఫర్దర్ మోర్. చైల్డ్ మొరాలిటీ రేట్స్ మస్ట్ బి ఎగ్జామైన్డ్. ఫర్దర్ మోర్ అంటే అడిషన్, అడిషనల్గా అని, అదనంగా అన్నట్టుగా. నెక్స్ట్ బీకి 4 రిజల్ట్ అట. ప్రైజెస్ ఆర్ రైజింగ్ వరల్డ్ వైడ్, దస్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్ అని. ప్రైజెస్ బాగా పెడుతున్నాయి కాబట్టి అంటున్న రిజల్ట్ అన్నాను కాబట్టి ఇక్కడ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీజన్ సికి 5 అన్నాడు. ఓయింగ్ టు ద స్ట్రైక్, అంతే కదా, రీజన్ చెప్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఈకి 2 అపోజిషన్. ఆల్దో ద కాన్సెప్ట్ ఈజ్ ఈజీ, ఇట్ వాస్ డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఇది చాలా ఈజీగా ఉన్నప్పటికీ కూడా ఆన్సర్ని చేయలేకపోయాం అన్నట్టుగా. సో దానికి ఆపోజిట్ అన్నట్టుగానే కాబట్టి ఇది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఏకి 3, బీకి 4, సికి 5, డీకి 1, ఈకి 2 ఏదైతే ఉంటుందో ఇది ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి 150 మార్కుల ప్రశ్నలు మిత్రులారా. అండ్ 150 మార్కుల పేపర్లో 22 మార్కుల గ్రూప్ 2 పేపర్ మిత్రులారా. ఈ జనరల్ ఇంగ్లీష్లోని 22 ప్రశ్నలు. అండ్ ఎవరైతే ఇంగ్లీష్ని కొంత శ్రద్ధగా చదివి ఆన్సర్ చేసిన వాళ్ళకి మాత్రమే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అండ్ గత 5 సెషన్స్లలో కానివ్వండి, యాప్లో ఇచ్చినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్లో కానివ్వండి, అండ్ మేము ఇచ్చినటువంటి మెటీరియల్ నుంచి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి మీకు అబద్ధం చెప్పము. ఎందుకు అనంటే ఈ ప్రశ్నలు అడగడం అనేది మీ స్థాయికి కొంత అంటే గ్రూప్ 2 స్థాయిలో అందరూ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయి కంటే కొంచెం ఎక్కువ స్థాయిలోనే, అంటే మోడరేట్ కంటే కొంచెం హై స్థాయిలో ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎక్కువగా టైం తీసుకొని ఆన్సర్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఎలా ఆన్సర్ చేస్తామో అన్నిటి కూడా ప్రాపర్గా ఆన్సర్ చేయగలుగుతాం. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం ఎక్కువగా టైం తీసుకొని ఆన్సర్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉండి, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి, ఇంగ్లీష్ని కాస్త లైట్గా తీసుకున్న అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో ఇప్పటికైనా కొంత ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి మిత్రులారా. అండ్ జరిగిపోయింది. అండ్ ఈ గ్రూప్ 2 పరీక్షకి ముగిసింది. నెక్స్ట్ వచ్చే పరీక్షల కోసం మళ్ళీ మనం సన్నద్ధమవుదాం. మళ్ళీ మిమ్మల్ని ది బెస్ట్గా ట్రైన్ చేయడానికి నేను మా టీం అంతా సిద్ధంగా ఉన్నాం. వశిష్ట 360 తరఫున మీ అందరికీ రాబోయే ఎగ్జామ్స్కి అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ ఫ్యూచర్ ఎండివర్స్. అండ్ గ్రూప్ 2 ఉద్యోగాన్ని గ్రూప్ 2 4 పరీక్షలు ది బెస్ట్గా రాసి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం.
థ్యాంక్ యూ.